ఏంది పిల్లలు చూసి దండం పెడుతున్నారు? ఏమండి ఏంది నా కాడకు వచ్చేసి మెలికలు తిరుగుతుంది మొత్తం? కాదు, జారిపోయింది. ఏందది? మొలతాడు లేదు. ఆ, సామాన్లన్నీ కనబడతాయి. లోపలికి వెళ్ళి సరి చేసుకొని వచ్చారా? మద్దతు ఇచ్చాడు అబ్బాయి. బావా దాంతో కొద్ది బెల్ట్ సరి చేసుకొని వచ్చా. మంచి పని చేశారు. నువ్వు బావా కోవా తీయవా అయేవి లేవు. నేను వచ్చింది మీ అక్క కోసమే. అయితే నన్ను ఎత్తుకోండి, వెళ్ళిపోతాను. వచ్చి నీ అమ్మ కడుపు మాట వెన్నుపూసలు రెండు ఉండవు, ఒకటే ఉందండి వినాయకరావు గారు. అది కూడా పోతే ఏం చేస్తాం? నన్ను ఎత్తుకోండి. ఎత్తుకోవాలా? చిన్న పిల్లండి. అవును, చిన్న పిల్లండి. ఏదో అయిపోతుందండి. ఏమండి ఏమండి నా కోసం మిమ్మల్ని ఎత్తుకోమంటే ఎత్తుకుంటాను, కానీ దాన్ని ఎందుకండి ఎత్తుకోవడం? రా రా రాజశేఖర నీరే రాజసానిరా వేచి ఉండెదను వినరా. ఓ వలపు వలా ఓ చిలిపి కళ రగపడు వరపడు నీరే రాజసానిరా. ఏమండి ఒకసారి మీరు అలా ఉండండి, దీనికి సెకండ్ షో చూపించొస్తాను పదను. ఇప్పుడు నేను ఏం చేశానని ఏడుస్తున్నావే? చూపిస్తావా? చూస్తావా? చూపిస్తావా? అబ్బో, బాగా మొరటగా ఉందండి. బాగా నేచురాలు, నాన్ వెజిటేరియన్. మీ అక్క చూడవే ఎంత వెజిటేరియన్ గా మాట్లాడుతుందో. నీకు దాని సంగతి తెలీదు. ఇది ఓరకు నటిస్తుంది పైకి, అది మామూలుది కాదు. అందాల చంద్రమా మోహాల మంత్రమా నీలలో మోహాల మంత్రమా నీలలో పాలించుమా. అదర సుధరాలు రాగమా మనసు పడిన దొరదేశమా. జగానికి ప్రతి యుగానికి మన కథే నిలుచునని చూపుమా. నీ స్వర్గ మార్గంలోకి నేను రాలేను, నన్ను వదిలే. వదిలేండి, నువ్వు పెద్ద స్వరం డబ్బులు వెళ్ళిపోతా. మాటకి రేటే వచ్చి బిగినింగ్లో 10 రూపాయలు ఇచ్చాను అమ్మకి. 10 ఎవరికి కావాలి? 1000 రూపాయలు వెళ్ళిపోతా. డబ్బులు ఇవ్వలేను, కానీ నీకు ఫోన్ పే కానీ గులగులకి పే కానీ ఉందా? గుల్ల గుల్ల లేదు కానీ ఫోన్ పే ఉంది. ఇప్పుడు డబ్బులు లేవండి, ఇన్నాళ్ళలో డబ్బులు ఉండటం లేదు. వినాయకరావు గారు తెలుసు మీకు, అన్ని ఫోన్ పే గులగుల పే. గూగుల్ పే. గూగుల్ ప్లే నీ గూగుల్ గురించి తెలుసా? తెలుసు బావా. మీ దగ్గర గులగుల పే అనాలి. ఈ రీతి ఏవేవో కోరికలు ఎదలో చల్లని అంటున్నవి మల్లికలు. ఎన్ని పాటలు ఉన్నాయా నీ నోట్లో? గ్రామ్ ఫోన్ రికార్డులు కానీ మింగేసే పెట్టముండా? మా అమ్మ నేర్పించింది బావా సంగీతం. మీ అమ్మ భోషానం పెట్టే. మీది ఎలాగుంటుందంటేనండి చింతామణి గారు, చెప్పండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీదో పెద్ద రైల్వే స్టేషన్, ఆ, మీరు మాత్రం ఎక్స్ప్రెస్. లిమిటెడ్ స్టాప్లే ఉంటుంది. ఇది సూపర్ ఫాస్ట్ కాదు, ప్యాసింజర్. ఆయ్ ఇది ప్రతి స్టేషన్ లో ఉంటుంది. ఎక్కిబోర్డు ఎత్తుకుంటారు, దిక్కుబోర్డు దిగుతుంటారు. మరి మీకు డౌట్ రాలేదు మీ అమ్మ గురించి? ఏమండి? మీ అమ్మ గూడ్స్ బండి ఎంత సామానన్నా మోసపోతాం ఉంటా. ఇలాంటి పెట్లు 100 వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే నేను పాసింజర్నా? ప్యాసింజర్ నువ్వు ప్రతి స్టేషన్ ఇదిగో పైకి కనిపించేవన్నీ పాలు కాదు, కనిపించినవన్నీ నీళ్లు కాదు. అర్థమైందా? దాని చూపు చూడు ఒకసారి. నువ్వు ఒక జనరేటర్, ఇక్కడ పవర్ స్టార్. ఏం కాదు, ఆ, అవన్నీ వేస్ట్ మాటలు. నీకెందుకు వేస్టో టూత్ పేస్టో, నీకు అవసరమా? అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? ఏమండి, ఆ? నీ గురించి ఇప్పుడే కాదు ఎప్పుడు అనుకోను నేను వచ్చి. డబ్బులు వెళ్ళిపోతా. ఇచ్చే తొందరగా. నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను జోరు మీద ఉన్నావు, జోడు కడతావా? మురిపాల నీడలంతా తోడు పెట్టవా.
ఏమండి తీసుకురావి ఏమండి ఏమైందండి ఎక్కడమైతే ఎక్కాను కానీ దిగడం. దిగడం చాలా కష్టంగా ఉన్నాయి. నేను దింపుతాలే బావా. నువ్వు ఎవరికైనా చెప్తావు. బంగారు కొండ మీద శృంగార కొండలోన వద్దంటావా వాటేయవద్దంటావా ఏడేడు వారాల అంతాల గని ఉంది నువ్వు చూసుకో, నీ కందాక పని ఒంటి నన్ను చూసుకో. ఏమిటది? అయిపోయింది. అయిపోయిందా? ఏం చేశానని అయిపోద్ది. ఏది వంగి పైకి ఆయిల్ అయిపోయిందండి. 100 లీటర్లు కొట్టించాం డీజిల్. ఏమండి మా అమ్మకాడు ఉంది తెమ్మంటారా మీ అమ్మకో నమస్కారం, వాళ్ళ అమ్మకో నమస్కారం. మేము వచ్చింది దేనికండి? మా అమ్మ కాడ డీజిల్ లేదు, పెట్రోల్ ఏమండి? మీ శారీ బాగుందండి. ఇలా బావా నాది? బావా నాది అంటావు, ఏది అంటే ముడుచుకుంటావు. అలా రావే గుంట. ఈ డ్రెస్సులు వద్దు, నువ్వు చక్కగా ఎర్ర చీర కట్టుకో. కట్టుకుంటే అద్దంకి రాములు అంటే చూసారనుకో ఇరుక్కుపోతా. ఎందుకు? తర్వాత చెప్తాను, ఉండబా. నువ్వు నీ నోట్లో ఏదోటి పెట్టాలా. విను, అద్దంకి రాము గారు అంటే ఎంగ డైనమిక్ చూస్తే ఇరుక్కుపోతాడు. కానీ ఆ ఎర్ర చీర కూడా పట్టు చీర కట్టుకో. అవునా? ఎందుకని అడగవే. ఎందుకు? అతను ఎక్కడ పట్టుకున్నా మెత్తగానే ఉంటాడు. అవునండి, ఒకసారి పట్టుకొని చూశాను. ఎవరు? రాము. నిన్న అతను పట్టుకున్నాడు, అతను నువ్వు పట్టుకున్నావా? నేనే అతన్ని పట్టుకున్నాను. ఏం సుఖం, తాడి చెట్టుని కౌలించుకున్నట్టు ఉంటది. వజ్రాల వడలోన వైఢూర్యమైన నన్ను వాటయ్యవద్దంటావా, వాటయ్యవద్దంటావా. వరహాల పందిట్లో విరహాలు నికెల, రతనాల ముగిట్లో నాణాలు తీయాల. మేలైన సరుకుంది బేరమాడుకో, ఓ గిడురాయి మీద నీతున్నది చూసుకో. నీ ఇల్లు బంగారంగాను సింగారంగాను జోడు మీద ఉన్నావు జోడు కడతావా మురిపాల మీద కడతావా? మా దగ్గర సామాన్లు స్పేర్ లేవండి. ఉన్నది ఒక్కటే జిందగి. జిందగి అది లేకపోతే ఇంకేం లేదండి. బందకి అంతా ఏమైంది మీ సామానికి? సైడ్ నుంచి గుద్దే కాబట్టి సరిపోయింది. కానీ ముండా సెంటర్ నుంచి గుద్దే 16 కుట్లు పడేవి. అందుకేనండి క్రికెట్ వాళ్ళని నేను చాలా లవ్ చేస్తాను. వాళ్ళు గార్డు పెట్టుకుంటారు ప్రసాద్. నేను హెల్మెట్ లేకుండా ఆడుతా. మా ఇంటికి వచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని రావాలి. నీలి కన్నుల నీడలలోన ఘోర వయస్సుల దారులలో కరిగిపోయే తరుణమేదో